బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని తెరకెక్కించిన ఎన్బీకే 111 సినిమా విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. ఈ సినిమా నాన్ థియేటికల్ హక్కులను ప్రముఖ సంస్థ ఏకంగా 63 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ డీల్లో సినిమాకు సంబంధించిన ఓటీటీతో పాటు శాటిలైట్ హక్కులు కూడా కలిసి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మల్లేని బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓ పక్క రా ఎన్టీఆర్ ఫ్యాన్ వర్గం ఇబ్బంది పెడుతున్నా ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తన షూటింగ్ ని పరిగెత్తించడం ఆపడం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రుక్మిణి వసంత్ పై కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా 2027 జూన్లో విడుదల కానుంది. డాన్స్ మాస్టర్ వివాదం మరో మలుపు తిరిగింది. 2 వర్గాలుగా చీలిపోయింది. శేఖర్ మాస్టర్ వర్గం ఏమో మొత్తం జనరల్ బాడీకి ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తుంటే, ప్రెసిడెంట్ సుమలత మాత్రం కేవలం రాజీనామా చేసిన సభ్యులకు మాత్రమే ఉప ఎన్నికలు జరపాలని లెటర్ రిలీజ్ చేశారు. లేబర్ కమిషన్ కూడా బై ఎలక్షన్ జరపాలని తీర్మానించింది. నాగ చైతన్య కార్తిక్ దండు కాంబినేషన్ లో వస్తున్న వృషకర్మ సినిమా నాన్ థియేటికల్ బిజినెస్ అదిరిపోతోంది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హిందీ హక్కులు జీ సంస్థ దాదాపు 50 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. చైతు కెరీర్ లోనే ఇది అతిపెద్ద నాన్ థియేటికల్ బిజినెస్. అక్టోబర్ లో వృషకర్మ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తండేల్ తర్వాత చైతు మరింత పకడ్బందీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు 110 కోట్లకు ది ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ రూమర్స్ పై స్పందించిన చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి పంపిణీ హక్కులను ఇప్పటి వరకు ఎవరికీ అమ్మలేదని తేల్చి చెప్పారు. అధికారికంగా తమ నుంచి వచ్చేదే అఫీషియల్ ప్రకటన అంటూ మేకర్స్ తేల్చి చెప్పారు. కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలను సాధించినప్పటికీ తనకు ఆశించిన స్థాయిలో డబ్బులు రాలేదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చింతా గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాజాగా హీరో కిరణ్ అబ్బవరం స్పందించారు. గ్రాస్ వేరు, నిర్మాతకు దక్కే లాభాలు వేరు అని స్పష్టం చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బాగా ఆడినా బడ్జెట్, థియేటికల్ రైట్స్, పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూటర్ల షేర్స్ వంటి అనేక ఆర్థిక లెక్కల వల్ల నిర్మాత చేతికి వచ్చే అమౌంట్ తక్కువగా ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ నటుడిగా మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. అయితే ఈ విషయంపై జేసన్ స్పందించారు. ప్రస్తుతం తాను దర్శకుడిగానే ఉన్నానని, అయితే సిగ్మా విడుదలైన తర్వాత నటుడిగా మారాలా లేక దర్శకుడిగానే కొనసాగాలా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. దీంతో జేసన్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు అందరూ. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది మోస్ట్ అవైటెడ్ సినిమా ది ఒడిస్సీ. ఈ సినిమాకు ఇండియాలో ఊహించిన దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐమాక్స్ వర్షన్ ఉన్న థియేటర్స్ కు క్యూ కట్టారు ఆడియన్స్. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో హోమర్ రాసిన ది ఒడిస్సీ అనే గ్రీక్ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను నోలన్ తెరకెక్కించారు. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ చిత్రం రాగినిత్రి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఇప్పుడు. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోను తమన్నా తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ఇక రొమాంటిక్ హర్రర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ లో వచ్చిన గత చిత్రాల్లో కైనాజ్, సన్నీ లియోన్ కీలక పాత్రలో నటించారు. ప్రీక్వెల్ లో తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్నారు.